అసలుకి పతంజలి యోగ సూత్రాలు, యోగము అంటే పతంజలి యోగ సూత్రాలు, ఇప్పుడు యోగా డే రాబోతుంది కాబట్టి పతంజలి అంటే ఎవరైనా సరే యోగా చిత్తవృత్తి నిరోధ ఇట్లాంటివి 2-3 ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే పతంజలి యోగ సూత్రాలు అనేది మనకి 196 ఉన్నాయి, 4 పాదాలు ఉన్నాయి. అలాగే దాంట్లో అష్టాంగ యోగం అనేది ప్రధానంగా చెప్పబడింది. ఇది ప్రస్తావిస్తూ ఉంటారు. అసలుకి మనకి యోగా అనే దానికి అష్టాంగ యోగము అనేది ఒక ప్రతిపాదనగా చేశారు. దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, అసలు అష్టాంగ యోగము అంటే ఏంటి, దాంట్లో ఒక్కొక్క దాని గురించి మాకు క్లియర్గా వివరిస్తారా? చాలా సంతోషం అండి. మొట్టమొదట జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిర్ణయించారు. దాని వెనక మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకు కృషి కూడా ఉన్నది. అయితే జూన్ 21 అనేది మరి వాళ్ళకి తెలిసి చేశారా, తెలియక చేశారా, దైవికంగా జరిగిందా అనేది నాకు తెలియదు. కానీ సంవత్సరంలో 4 రోజులు ప్రధానంగా మనకు ఉంటాయి. అంటే ఒక రోజులో సూర్యోదయం, మిట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్ధరాత్రి ఎట్లాగైతే ఉంటాయో సంవత్సరంలో కూడా అలాగా ఒక 4 రోజులు ఉంటాయన్నమాట. మరి ఈక్వినాక్సెస్ డేస్ అంటారు. మార్చ్ 21 వెనల్ ఈక్వినాక్స్ అంటారు. భూమధ్యరేఖ నుంచి చూసినట్లయితే సూర్యోదయం, సూర్యాస్తమయం, సూర్యోదయం ఎగ్జాక్ట్గా 12 గంటలు ఉంటుంది. రోజుకి ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట. భూమధ్యరేఖ నుంచి చూస్తే మార్చ్ 21 నాడు. అందుకే సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా మార్చ్ 21ని బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అని అంటారు. నేను మళ్ళీ ఆ క్యాలిక్యులేషన్స్ వెళ్ళట్లేదు. అదంతా కొంచెం డిఫరెంట్. ఇండియన్ క్యాలెండర్ ఒక రకంగా ఉంటుంది, వెస్ట్రన్ క్యాలెండర్ ఒక రకంగా ఉంటుంది. నేను ఆ టెక్నికాలిటీస్లోకి వెళ్ళట్లేదు. ఏదైనా మార్చి 21 నాడు భూమధ్యరేఖ నుంచి సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి మళ్ళీ ఈక్వల్గా ఉంటుంది. అట్లాగే సెప్టెంబర్ 21, 22 ఆ రోజు కూడా అలాగే ఉంటుంది. సో అవి 2 డేస్ అయిపోయాయి. మార్చ్ 21 అయిపోయింది కదా. జూన్ 21కి వచ్చేటప్పటికి సూర్యుడు దక్షిణాయనం పక్క మారటం అనేది ప్రారంభించినప్పుడు లాంగెస్ట్ డే, అంటే సంవత్సరం మొత్తం మీద పగటి కాలం ఎక్కువగా ఉంటుంది, రాత్రి కాలం తక్కువగా ఉంటుంది. అది జూన్ 21. సెప్టెంబర్ 22, 21 నాడు ఈక్వల్గా ఉంటాయి. డిసెంబర్ 22కి వెళ్ళేటప్పటికి లాంగెస్ట్ నైట్, షార్టెస్ట్ డే టైం ఉంటుంది. వెనల్ ఈక్వినాక్స్, ఆటమ్ ఈక్వినాక్స్. జూన్ ఏమో అది సమ్మర్ సాల్స్టిస్, అదే వింటర్ సాల్స్టిస్. సూర్యుడి తాలూకు గమనాలు ఉత్తర దక్షిణకి మారడం లాంటిదంతా దీంట్లో ఉంటుంది. అట్లాంటి ఒక డే జూన్ 21 నాడు ఈ ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడం అనేది అది యాదృచ్ఛికమా, దైవికమా, లేకపోతే వాళ్ళు తెలిసి పెట్టారా తెలియదు. కానీ ఆ రోజు దక్షిణం పక్క సూర్యుడి తాలూకు గమనం అనేది పెద్ద సైన్స్ అంతా ఉంటుంది. ఆధ్యాత్మికంగా చాలా మంచి వెలుగులు అందించే రోజు అని చెప్పి మనం అంటే పగలు ఎక్కువ ఉంటుందంటే సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడు. సూర్యుడు అంటే మనలో ఆత్మకారకుడు, మన ప్రజ్ఞ, మన చైతన్యం, మన తాలూకు ప్రాణశక్తి అన్నీ సూర్యభగవానుడే. కాబట్టి ఆ రోజు నాడు చాలా ఒక యోగ చైతన్యం అనేది మనలో పనిచేస్తుంది అనేటటువంటిది మనకు తెలిస్తే సరిపోతుంది. అంతకన్నా డీటెయిల్స్లోకి మనం వెళ్ళొద్దు. ఈరోజు మన ఈ దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే సబ్జెక్ట్ చాలా పెద్దది. ఎంత క్లుప్తంగా యోగంతో అస్సలు పరిచయం లేనటువంటి వాళ్ళైనా, యోగంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరైనా సరే యోగ సాధన అనేది ఎంత సింపుల్గా, ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా చేసుకోవచ్చో అంత సింపుల్గా చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. నేను దాంట్లో అంతరార్థాల్లోకి, డీటెయిల్స్లోకి, సంస్కృత పదాల్లోకి, ఆ సూత్రాల్లోకి కాకుండా అష్టాంగ మార్గాన్ని పతంజలి మహర్షి ఇచ్చినటువంటి విధానంలో ఎంత సింపుల్గా అర్థం చేసుకుని, ఎంత సింపుల్గా ప్రాణాయామం చేసుకోవాలి, ఎంత సింపుల్గా ధ్యానం చేసుకోవాలి, ఎంత సింపుల్గా ధారణ చేసుకోవాలి, ఎంత సింపుల్గా యోగ స్థితిలోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతా అయిన తర్వాత ఇంత సింపుల్గా ఉంటుందా యోగ సాధన అన్నట్టుగా చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట యోగ శాస్త్రానికి ప్రామాణికమైన గ్రంథాలు 2 మనకి భూగోళం మొత్తం మీద. భగవద్గీత
ఉపనిషత్తుల తాలూకు సారాన్ని మొత్తాన్ని అంతా తీసుకొచ్చి శ్రీకృష్ణుడు దాని యోగంగా భగవద్గీతలో అర్జునుడి మూలంగా అందించాడు. నెక్స్ట్ పతంజలి యోగ సూత్రాలు, అష్టాంగ యోగము అంటారు. ఎవరైనా నిజంగా యోగ శాస్త్రాన్ని కానీ యోగ విజ్ఞానాన్ని కానీ యోగ సాధన కానీ ఏదైనా సరే చాలా సీరియస్గా జీవితంలో తీసుకున్నప్పుడు పతంజలి యోగ సూత్రాలని చదువుకొని భగవద్గీతను చదువుకొని మళ్ళా యోగ సూత్రాలను చదువుకుంటే రెండిట్లో కూడా చాలా విషయాలు చాలా చక్కగా ఒకలాగానే అనిపిస్తాయి. జీవితాన్ని యోగమయంగా చేసుకోవడం అంటే ఏంటో భగవద్గీత చెప్తుంది. ఆ యోగమయంగా చేసుకునే విధానానికి సాధన మార్గాన్ని పతంజలి యోగ సూత్రాలు చెప్తాయి. ఈ రెండు సైమల్టేనియస్గా వెళ్తూ ఉంటాయి. అది దాన్ని చక్కగా వివరించినటువంటి వాళ్ళు, అంటే ప్రాక్టికల్గా వివరించినటువంటి వాళ్ళు చాలామందిలో ఉన్నారు. కానీ అందులో మాస్టర్ ఈకే గారు, ఇక్రాల కృష్ణమాచారి గారు రాసినటువంటి ఈ రెండింటికి ఆయన వ్యాఖ్యానాలు రాశారు. అవి చాలా గొప్పగా ఉంటాయి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా యోగ సూత్రాల్లోకి వచ్చేద్దాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యమ నియమాలు లేకుండా యోగంలోకి వెళ్ళటానికి ప్రవేశానికి అసలు అర్హత ఏమనికి రాదు. ఎంత పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా యమ నియమాలు అనేటటువంటి జీవితంలో మనం సాధనలోకి తీసుకొని అంతో ఇంతో అవి సాధన చేసుకోకపోతే యోగంలోకి ప్రవేశం రాదు. మొట్టమొదట యమములో ఏంటుంటాయంటే యమము నియమము అంటే యమములో ఏముంటాయంటే అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, తర్వాత అపరిగ్రహం. అహింస అంటే ఏంటంటే జంతువుల్ని చంపకపోవటము, లేకపోతే జంతువుల్ని బలులు ఇవ్వకపోవటము, మాంసాహారం తినకపోవడం వరకే అహింస అనేది మనం అనుకుంటాం. అహింస అంటే ఏ రకంగానూ మన చేతులతో కానీ, మన మాటలతో కానీ, మన చూపులతో కానీ, మన ప్రవర్తనతో కానీ ఏ రకంగా ఎవరిని హింసించకపోవడం అహింస. అందులోనే జంతువుల్ని హింసించకపోవడం కూడా ఒక భాగం. అదే మొట్టమొదటి ప్రాక్టీస్ చేయాలి. ఈ సులువా కష్టమా? ఇది గంట సేపు ధ్యానం చేయమంటే చేయగలుగుతాం, కానీ 2 గంటలు ధ్యానం చేయమంటే చేస్తాం, కానీ అరగంట మనం ప్రాణాయామం చేయమంటే చేస్తాం. కానీ ఎవరిని మనస్సు కష్టపెట్టకూడదు, ఎవ్వరూ మన వల్ల మనస్సు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎవ్వరికి మనం హాని చేయకూడదు. అంటే అది సాధనలో చాలా పెద్ద ఉన్నతమైంది, చాలా ఉన్నతమైంది. అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఏదో సందర్భంలో మన వల్ల ఖచ్చితంగా బాధపడతారు. అర్థమవుతుందా? తర్వాత సత్యం. సత్యం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పకుండా ఉంటాం. ఒకటి సత్యము అంటే చాలా పెద్దది కదా అది. సో మన వరకు తీసుకుంటే మనం ఇప్పుడు తక్కువ స్థాయిలో వెళ్తున్నాం కాబట్టి మన వరకు తీసుకుంటే అబద్ధాలు చెప్పొద్దు, సత్యాన్నే మాట్లాడు. సత్యాన్ని మాట్లాడు కానీ చక్కగా మాట్లాడు. సత్యాన్ని నువ్వు పరుషంగా మాట్లాడద్దు, సత్యమే వీళ్ళంతా సత్యమే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఏం చెప్తారు పెద్దలు? ఎక్కువ మౌనాన్ని అభ్యాసం చేయమని చెప్తారు. ఎందుకు మౌనం అభ్యాసం చేయమని చెప్తారు అంటే, మనం అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండా చాలా విషయాలు, కొన్ని డంబానికో, దర్పానికో, లేకపోతే మరోదానికో తెలిసినవి తెలియనివి చాలా మాట్లాడుతూ ఉంటాం. మనం ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడి వదిలేస్తే అక్కర్లేని విషయాల పక్క మనం పోం కాబట్టి ఆ దోషం అంటది. సత్యాన్నే వీలైనంత వరకు మాట్లాడండి సుమా అని చెప్పారు. తర్వాత ఆస్తేయం. ఆస్తేయం అంటే ఏంటి? దొంగతనం చేయకపోవటం, అపహరణ చేయకపోవటం. మనం అనుకోవచ్చు దొంగతనం మనం ఎక్కడ చేస్తామండి అనుకోవచ్చు. ప్రతిరోజు మనం దొంగతనం చేస్తూనే ఉంటాం. దొంగతనం చేయడం అంటే అర్థం ఏంటి? వస్తువులు ఎత్తుకుపోవడం ఒకటే దొంగతనం చేయడం కాదు. మీరు ఏదో పుస్తకం, మంచి పుస్తకం రాశారు, మీరు మంచి విషయాలు రాశారు, నేను అందులో విషయాలు మీకు చెప్పకుండా నా పుస్తకంలో నేను రాసేసుకోవటం,
దొంగతనమే. ఏదో మీకు మంచి అవకాశం వస్తుంది, నాకు తెలిసిందే, మీకు తెలియకుండా అవకాశాన్ని నేను తీసుకెళ్ళిపోయాను, దొంగతనం. ఎవరో పెద్దలు మంచి విషయాలు చెప్పారు, పెద్దలు ఆ చెప్పిన విషయాలు, పెద్దవాళ్ళు ఇంత మంచి విషయాలు చెప్పారని చెప్పి వాళ్ళ పేరు కూడా చెప్పకుండా నా లెక్చర్స్లో నా విషయాలుగా నేను చెప్పుకెళ్ళిపోతున్నాను అనుకోండి, దొంగతనమే. ఇట్లాగా మనకు తెలియకుండా చాలా దొంగతనాలు చేస్తూ ఉంటాం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏదో ఒక చోట దొంగతనం చేస్తూ ఉంటారు. అది చేతుసమా అని చెప్తున్నారు, ఆస్తేయం. తర్వాత బ్రహ్మచర్యం, ఇది చాలా 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 కష్టమైన సాధన. అన్నిట్లోకి బ్రహ్మచర్య సాధన చాలా కష్టమైంది. బ్రహ్మచర్యము అంటే అన్మ్యారీడ్ అని కాదు. బ్రహ్మచర్యం వేరు, అన్మ్యారీడ్ వేరు. అన్మ్యారీడ్ బ్రహ్మచారి ఉండాలని రూల్ ఏది లేదు. బ్రహ్మచర్యం అంటే వివాహం అయినంత వరకు వీర్యస్ఖలనం జరగకుండా ఏ వీర్యం అయితే వాళ్ళు ప్రొడ్యూస్ అవుతుందో అది ఊర్ధముఖం పట్టి ఓజస్సు, తేజస్సు, బ్రాజస్సు అట్లాగా మారి ఊర్ధముఖం పట్టి అదే వాళ్ళు ఒక సంకల్పంగా ఒక తేజస్సుగా మారుతుంది. అందుకే చాలామంది యోగులు బ్రహ్మచర్యాన్ని చాలా పకడ్బందీగా వాళ్ళు అమలు చేస్తారు. భారతీయ విధానంలో తర్వాత ఏం చేశారంటే అందరూ బ్రహ్మచారులుగా ఉంటే మళ్ళీ సృష్టికి ప్రసృష్టి జరగాలి కదా, అందుకు భారతదేశంలో వివాహ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టి వీడి మనసు వేరే వెళ్ళకుండా ఏకపత్ని వ్రతం కూడా పెట్టారు. పెట్టి ఏం చెప్పారు, దాంపత్యం ఎందుకు స్త్రీ పురుషుల మధ్య అంటే కేవలం సంతానం కలగడం కోసం మాత్రమే దాంపత్యం సుమా అని చెప్పారు. ఇది కేవలం భారతీయ ధర్మశాస్త్రాల్లో మాత్రమే ఉంటుంది ఈ టీచింగ్. ఎందుకు వివాహం అంటే కేవలం ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి సంతానాన్ని పొందడానికి గురించి మాత్రమే దాంపత్యం సుమా, నాట్ ఫర్ ఎనీ ఎంజాయ్మెంట్ ఆర్ ఎగ్జైట్మెంట్ అని చెప్పారు. దానికి ముందు బ్రహ్మచర్యం చెప్పారు. అట్లాంటి బ్రహ్మచర్యం అవలంబించినటువంటి వాడు గృహస్థయి ఏకపత్ని వ్రతం అనేది పాటిస్తూ ఆ వీర్యాన్ని సంతానం గురించి మాత్రమే అనేటటువంటి భావనతో ఉపయోగించినప్పుడు అక్కడ మంచి జీవులు పుడతారు, ఆరోగ్యవంతమైన జీవులు పుడతారు, తేజస్తో ఉన్నటువంటి వాళ్ళ జీవితం పుడతారు, ధారణ ఉన్నటువంటి జీవులు పుడతారు, దేశ శ్రేయస్సు కోరేటటువంటి వాళ్ళు పుడతారు, మానవ శ్రేయస్సు కోరేటటువంటి వాళ్ళు పుడతారు. నెగిటివ్ థాట్స్ ఏవి లేకుండా అంతా కూడా చక్కటి ఒక భావంతో ఉన్న పిల్లలు పుడతారు. ఆ బ్రహ్మచర్యలో అంత ఉంది. యమనియమాలు అక్కర్లేదు, నేను ధ్యానం చేసుకుని సరిపోతుందంటే కుదరదు. అట్లా పతంజలికి ఆ మాత్రం తెలియదా? అర్థమైందా? బ్రహ్మచర్యం. తర్వాత అపరిగ్రహం, ఇది ఇంకా 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 చాలా చాలా కష్టం. అపరిగ్రహం అంటే అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి ఆశించకపోవటం, తీసుకోకపోవటం. ఇది కుదురుతుందా ఎవరికైనా ప్రపంచంలో? ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఆశ ఉంటుంది. ఎక్కడ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే బ్రతకలేదు. కాబట్టి మన కలియుగంలో ఉన్నాం కాబట్టి మన జీవనోపాధికో మరొక దానికో ఎవరి మీద మనం ఆధారపడాలి కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. అందుకు ఎట్లాగ మార్చారంటే దానికి అది కూడా మార్పే, అడ్జస్ట్మెంటే. నీకు అవసరమైనంత వరకు తీసుకో తప్ప అవసరం లేని దాన్ని దురాశకు పోయి ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గరే తగ్గితే వాళ్ళ దగ్గర, ఎంత పడితే అంత, ఏది పడితే అది తీసుకోవద్దు సుమా అని దాన్ని మార్చారు ఈకే గారు లాంటి వారు. అసలు న్యాయంగా అయితే ఎక్కడి నుంచి ఎవరు వాళ్ళు ఏం తీసుకోకూడదు. వాళ్ళు అవధూతలు ఉంటారు. ఉదాహరణకి అవధూతలు అంటే ఇప్పుడు అవధూతలు అని పేరు పెట్టుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు అండి. నిజమైన అవధూతలు ఉంటారు. వాళ్ళు మనకు కనిపించరు. కనిపిస్తే నా మొహం అవధూత ఏముంది, కనిపించరు. కనిపించుకున్న వాళ్ళు ఏం చేస్తారా, పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటారు. ఎవరిని అన్నం పెడితే తింటారు, లేకపోతే శుభ్రంగా వెళ్ళి పడుకుంటారు. అడగరు, ఎవరిని అడగరు. అలాగే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరిని ఏం పట్టించుకోరు. ఎవరికి ఉపదేశాలు చేయడం గట్రా వాళ్ళే ఇష్టపడరు. ఎప్పుడో ఇష్టం ఉంటే కోట్లో లక్షల్లో ఒకటికో ఇద్దరికో చేస్తారో మనకు తెలియదు. ఎవ్వరూ ఏమి ఇవ్వకపోతే నీళ్ళు తాగేసి పడుకుంటారు. నీళ్ళు లేకపోతే చెట్టు ఆకులు వదిలేస్తుంది కదా, ఆకులు తినేసి పడుకుంటారు. లేదా అలా పడుకుంటారు వాళ్ళు. ఎవరిని అడగరు వాళ్ళు. నిజమైన అవధూత లక్షణం అది. అపరిగ్రహం అంటే అర్థం ఏంటంటే దాన్ని జీవితంలో ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే
మనకి మన జీవనోపాధికి మనం కష్టపడుతున్న దానికి మనం కష్టపడి మన జీవనోపాధి సంపాదించుకునేటప్పుడు ఇతరుల నుంచి తీసుకోవడం తప్పులేదు, కానీ మనం కష్టపడకుండా ఇతరుల సంపాదన అంతా తీసుకుని మనం ఆశించడం, మనం తీసుకోవటం, మనం పోగేసుకోవడం లాంటి కార్యక్రమాలు అపరిగ్రహంలో ఉండవు. ఇది ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? పెద్ద వాళ్ళే చేయరు. సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది యమం అంటే ఎంత కష్టమో. అంటే ప్రాణాయామ 5 స్టెప్స్ ఉన్నాయి కదా, ప్రాణాయామం, ధ్యానం, అవి చాలా ఈజీ, ఇవి చాలా కష్టం. ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత కానీ ఆ కాలంలో గురువులు ఉపదేశం చేసేవాళ్ళు కాదు, యోగంలోకి ప్రవేశం ఇచ్చేవాళ్ళు కాదు. అదేదా ఇది యమం అనే స్టెప్లో.